Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. డార్లింగ్ మూవీ రీ-రిలీజ్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ఓజీటీని వదిలేసిన యువీ క్రియేషన్స్ మరి నెక్స్ట్ ఎవరి చేతిలోకి వెళ్ళింది? తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతున్న వాజా 2 వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. వాజా 2 ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లు కొట్టడానికి రెడీ అవుతూ ఉండగా ఫుల్ రన్ లో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టే వెళ్తాయని కూర్చుంది. అయితే ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా. వాలా 2 అనే పేరుతో ఏప్రిల్ 24 తెలుగు స్టేట్స్ లో రిలీజ్ కాబోతుండగా రీసెంట్ గా యూత్ అనే డబ్బింగ్ సినిమా తెలుగులో హిట్ అయింది. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి. జననాయకన్ ఫుల్ మూవీ రీసెంట్ గా బయటికి రాగా లీక్స్ తోనే ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడుతున్న టైంలో మరోపక్క సినిమాపై వస్తున్న ట్రోల్స్, లీక్ అయిన సినిమాకి వస్తున్న బ్యాడ్ రివ్యూస్, వీటితో పాటు టీవీలో టెలికాస్ట్ అవడం ఇవన్నీ చూస్తున్నాక ఒక పాపులర్ యాక్టర్ పాలిటిక్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ మాత్రమే చూస్తున్నాడు విజయ్. ఎన్టీఆర్ ప్రెజెంట్ నీల్ మూవీతో బిజీగా ఉండగా ఈ మూవీ రిలీజ్ అవడానికి ఇంకో 1 ఇయర్ టైం అయితే పట్టబోతుంది. ఇక నెక్స్ట్ ఎలానో దేవరా సినిమానే స్టార్ట్ చేయబోతూ ఉండగా ఏ పాన్ ఇండియా సినిమా అయినా మినిమం 1 ఇయర్ టైం అయితే తీసుకుంటుంది. బట్ ఈ సినిమాని 3-4 నెలల్లోనే షూటింగ్ ఫినిష్ చేస్తూ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కొట్టాలని చూస్తున్నాడు తారక్. ఫస్ట్ పార్ట్ హిట్ అయినా కూడా సెకండ్ పార్ట్ పై పెద్దగా హైప్ లేని సినిమాలు కొన్ని ఉంటాయి, లైక్ డబుల్ మాట కన్నాటు. ఇప్పుడు ఆ జాబితాలోకి వెళ్ళింది ఈ సినిమా. బట్ ఏదేమైనా తక్కువ డేట్స్ మాత్రమే ఇవ్వడం అనేది గుడ్ డెసిషన్. కట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణ హీరోగా లాంచ్ కాబోతుండగా RX100 డైరెక్టర్ అజయ్ భూపతి 4th మూవీగా రాబోతున్న శ్రీనివాస మంగాపురం ఫిలిం టీజర్ అయితే రీసెంట్ గా బయటకు వచ్చింది. టీజర్ సేమ్ అజయ్ భూపతి స్టైల్లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. టీజర్ వరకు ఓకే, బట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరి మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. డార్లింగ్ మూవీ నెక్స్ట్ వీక్ రీ-రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యాయి. యూఎస్ఏలో వదిలిన 52 షోలకి గాను 43 లొకేషన్స్ నుంచి 340 టికెట్లు సోల్డ్ అయ్యాయి. ప్రెజెంట్ $2,400 కలెక్ట్ చేసింది ఈ సినిమా. రేస్ గురంతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ బుకింగ్స్. బాహుబలి ఎపిక్ తో వస్తున్న రీ-రిలీజ్, అది కూడా చాలా ఫ్యాండమ్ ఉన్న సినిమా. చూడాలి ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో. ఇక ప్రభాస్ స్పిరిట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా రాబోతుండగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. అయితే వాళ్ళలో అందరికంటే ముందుంది నెట్ఫ్లిక్స్. ప్రస్తుతానికి కల్కి సినిమా ఓటీటీ రైట్స్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంది. మరి దాన్ని సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. ప్రెజెంట్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అంటే అల్లు అర్జున్ పేరు కూడా ఖచ్చితంగా వినిపిస్తుంది. అయితే షారుఖ్ ఖాన్ పేరు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూ ఉండగా ఇలాంటి ఇద్దరు స్టార్స్ ఒకే మూవీలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు రాకా సినిమాలో SRK కూడా కనిపించబోతున్నాడన్న టాక్ గట్టిగా వినిపిస్తుండడం విశేషం. సినిమాలో అల్లు అర్జున్ ఎక్కడెక్కడికో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అయితే అందులో ఒక తెగకి సంబంధించిన వాడు షారుఖ్ ఖాన్, అది కూడా తెగకి నాయకుడిగా. ఒకవేళ ఇదే గనక నిజమైతే బాక్సాఫీస్ లో షేక్ అవడం పక్కా. పెద్ద మూవీ ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు డిసప్పాయింట్ చేస్తూనే వస్తుంది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన సినిమా మార్చిలో రిలీజ్ అన్నారు, ఏప్రిల్ రిలీజ్ అన్నారు అండ్ కట్ చేస్తే ఇప్పుడు జూన్ కి అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయింది. అయితే జూన్ లో కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చెప్పలేదు, ఎందుకంటే ఎప్పుడు ఫినిష్ అవుతుందో వాళ్ళకే తెలియదు. బట్ సినిమా అయితే టాకీ పార్ట్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది అని, ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి టైం పడుతుంది అంటూ, ఎడిటింగ్ అవుట్పుట్ చూస్తుంటే నేనైనా సినిమా తీసింది అంటూ షాక్ అయ్యాని బుచ్చిబాబు ఒక బిస్కెట్ కూడా పోస్ట్ లో వదిలిపెట్టారు. దీంతో ఫ్యాన్స్ కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. డేట్ అయితే మొత్తానికి అఫీషియల్ గా లాక్ కాలేదు. 4th టాక్సిక్ తో వస్తారో లేకపోతే తర్వాత వచ్చే సినిమాలతో కాంపిటీషన్ లో వస్తారో తెలియదు, కానీ ఇది మాత్రం సినిమాకి చాలా బొక్క పెట్టే విషయంగా చెప్పొచ్చు. చూడాలి జూన్ లో అయినా వస్తుందో లేకపోతే మరొకసారి పోస్ట్ పోన్ అవుతుందో. ఓజీ సినిమా తీయడానికి నానా వస్తువులు పడిన DVV OG2 నుంచి తప్పుకోగా యువీ క్రియేషన్ అయితే దాన్ని టేక్ ఓవర్ చేశారు. బట్ ఇప్పుడు యువీ క్రియేషన్ కూడా తప్పుకోవడంతో రేస్ లోకి వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ PK క్రియేటివ్ వర్క్స్. 2 సినిమాలకి అంత పెద్ద సక్సెస్ రేట్ అయితే లేదు. ప్రజెంట్ సుజిత్ నాని సినిమాతో బిజీగా ఉండగా బ్లడీ రోమియోని 6 months లోనే ఫినిష్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే OG2ని స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉంది మూవీ టీం. అయితే ఫ్యాన్స్ కి మాత్రం PK క్రియేటివ్ వర్క్స్ అనేది సెంటిమెంట్ గా మారిపోయింది. కొడతారా కొట్టరా అనేది పక్కన పెడితే పాత జ్ఞాపకాలు మాత్రం వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అండ్ రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన బ్రో సినిమా కూడా. సో చూడాలి ఏం జరుగుతుందో. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.